హోదాలలో మన జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, అది పంచాయతీరాజ్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా రెవెన్యూ, సో ఈ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ముఖ్య అధికారులు, అదేవిధంగా మహిళా సంఘాల సభ్యులు, మహిళా ప్రెసిడెంట్స్, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో మన ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే ఈ ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనము మన ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి అధికారులమే, ప్రజాప్రతినిధులము అధికారులం అందరం కూడా ప్రజల వద్దకే వెళ్ళి అక్కడనే సదస్సులు నిర్వహించి వారికి కావాల్సిన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలతో దరఖాస్తులు తీసుకున్న విషయం కూడా మనందరికీ తెలుసు. అందులో ఇక్కడ ఉన్న చాలా మంది అధికారులందరూ కూడా భాగస్వాములే ఆనాడు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో దాని పట్ల ప్రజలకు ప్రజాప్రభుత్వం పట్ల ఒక విశ్వాసం ఏర్పడ్డది. ముఖ్యంగా అధికారుల పట్ల కూడా ఒక గొప్ప విశ్వాసం ఏర్పడ్డది. ఏంటంటే గతంలో మేమంతా అధికారుల ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా మాకే పనులు కాకపోతా ఉండే, తిరిగి మేము మర్చిపోవడం తప్ప మా పనులంటూ ఏవి ముందుకు పోలేకపోతున్నాయని చెప్పేసి ప్రజలు అనుకున్న సందర్భాలు మనకు తెలుసు. కానీ ఈరోజు మన ప్రజాప్రతినిధుల మేము, ఆ తర్వాత అధికారులు అందరం కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ దరఖాస్తులు తీసుకొని, వాళ్ళు తీసుకున్న దరఖాస్తులను మళ్ళీ మనం పరిశీలన చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మనం సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఈరోజు అరే ఇంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతూ ఉంది ఈ ప్రజాప్రభుత్వంలోని ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి నేను అధికారులందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అంటే బాధ్యతతో కూడుకున్న బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులు పైన ఉంటే కింది స్థాయిలో ఆ విధంగా పనిచేస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం అని, ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు పైన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అధికారులు పైనుంచి కింది వరకు, సో ఒక కోఆర్డినేషన్ తోన ఈరోజు పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలకు చేరవలసిన సంక్షేమ పథకాలు చాలా బ్రహ్మాండంగా చేరుతా ఉన్నాయని చెప్పేసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ మనకు రావాల్సిన పబ్లిసిటీ రావడంలో అంటే మేము కానీ అధికారులు కానీ విఫలమవుతా ఉన్నాం. అది అక్కడ కొంచెం గ్యాప్ నడుస్తూ ఉంది. ఏంటంటే గతంలో మీకు తెలుసు, మీరు గతంలో కూడా పనిచేశారు. వాళ్ళు చారణ కోడికి బారాన మసాలా అన్నట్టు ఒక్క స్కీమ్ కు 100 ప్రచారాలు చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మనం 100 స్కీములు ఇస్తే ప్రచారంలో చాలా వెనుకబడున్నాం. అంటే ప్రజలకు తెలియజేయడంలో మనం ఎక్కడో లోపం జరుగుతూ ఉంది. దాన్ని దయచేసి ఇక్కడ అధికారులు అందరం ఉన్నాం కాబట్టి అధికారులు ఉన్నాం, ప్రజాప్రతినిధులు కానీ కొంచెం సవరించుకొని మనం ఇస్తున్న పనులు, మనం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అరే ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఈ విధంగా ఈ పనులు అందిస్తా ఉన్నాం, ఈ సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయని చెప్పి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు ఒక మాట మాట్లాడుతూ 200 యూనిట్స్ కరెంటుకు 1130 రూపాయలు ఆదా అవుతుందని చెప్పింది. ఒక 200 యూనిట్స్ కరెంటు బిల్లుకు ప్రతి నెల 1136 రూపీస్ ఒక కస్టమర్ అంటే ఒక లబ్ధిదారునికి ఆదా అవుతుంది. కానీ అది పబ్లిక్ తెలిసే విధంగా మనం పబ్లిసిటీ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఆ కష్టం అంటే ఆ లబ్ధిదారుల వరకు అది తెలుస్తుంది తప్ప బయట ఎవరికి అలా మనం ఏం చేస్తున్నాము, ప్రభుత్వం ఏమందిస్తుందన్న విషయాలు ప్రజలకు చాలా మందికి తెలియకపోవడం వల్ల మనం చేస్తున్న అంటే ఇంత కష్టాన్ని ఇంకా ప్రజలు గుర్తించడానికి ఇంకా కొంచెం వెనకడుగేస్తా ఉన్నాం. మనం కష్టపడతా ఉన్నాం, పని చేస్తున్నాం, కానీ ఆ కష్టాన్ని గుర్తించడానికి ఇంకా ప్రజలు కొంచెం వెనకడుగు చేస్తా అంటే ఇంకా ముందుకు రావడం లేదు. కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ 99 డేస్ నాకు తెలిసి చరిత్రలో ఇక్కడ అధికారులు చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. చరిత్రలో ఒక 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది గవర్నమెంట్ లో ఎక్కడ ఉండదు, జరగలే గతంలో. 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది నాకు తెలిసి చరిత్రలో మొదటిసారి. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమం. చాలా మంది మార్చి 6th రోజు స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు, అంటే ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు చాలా మంది అధికారులు కూడా ఒక అభద్రతా భావం, అంటే ఇది మన సక్సెస్ అవుతుందా కాదా, ఎట్లా సక్సెస్ అవుతుంది, ఇన్ని రోజుల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా అమలు చేయగలుగుతామని
మనం అంటే అందరం కూడా ఒక ఆలోచన చేసినాం. చాలా మంది కొందరు అరే ఇది 99 ఏదో వారం రోజుల ప్రణాళిక అంటే అధికారులు అందరం పనిచేస్తాం, కానీ ఇట్లా యాక్షన్ 99 డేస్ యాక్షన్ ప్లాన్ అంటే ఏ విధంగా మనము దీన్ని ముందుకు తీసుకుపోగలుగుతాం, ఏ విధంగా సక్సెస్ చేయగలుగుతాం అని ఆలోచన ఒకటి ఉండే. కానీ ఈరోజు చూస్తే బ్రహ్మాండంగా మనము మార్చి 6 రోజు లాంచ్ చేసుకున్న కార్యక్రమం గ్రామాలలో గ్రామ సభలు పెట్టుకున్నాం. ఏప్రిల్ 2 అనుకుంటా గ్రామ సభలు, ఏప్రిల్ 2 ఏప్రిల్ రోజు గ్రామ సభలు నిర్వహించుకున్నాం. ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండమైన రిపోర్టులు గ్రామ సభలలో మన అధికారులు అందరం కూడా పాల్గొన్నాము. బ్రహ్మాండంగా గ్రామాలలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో చాలా వ్యతిరేకత వ్యక్తం చేసిన ప్రజలు కూడా ఆ గ్రామ సభలలో స్వచ్ఛందంగా వచ్చి, ముఖ్యంగా మహిళలు చాలా మంది మనం అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో బ్రహ్మాండంగా మాట్లాడారు. నా దగ్గర నేను ఆ రోజు గ్రామ సభ నిర్వహించినప్పుడు కలెక్టర్ గారు కూడా నా నియోజకవర్గానికి రావడం జరిగింది. ఒక ఉంద్యాల గ్రామంలో నిర్వహిస్తే ఒక లేడీ, ఒక మహిళ వచ్చి కరెంటు బిల్లు ఈ 200 యూనిట్స్ వల్ల నాకు 12,600 రూపాయలు ఆదా అయిందని చెప్పేసి ఆమె ఆ డబ్బుల్ని నేను వేరే అవసరాలకు వాడుకున్నా, ఇది నాకు ప్రభుత్వం ఇచ్చిన సహాయం, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకం అని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు కూడా చాలా బ్రహ్మాండంగా ఈరోజు ప్రజలు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు ఊర్లలో ఒక పండగ వాతావరణం. ఎందుకంటే నేను చాలా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి రెగ్యులర్ గా అటెండ్ అవుతా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో ఈరోజు ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లేదనే ప్రసక్తే లేదు. ప్రతి గ్రామంలో 10-15 ఇల్లు మనం ఇవ్వడం జరిగింది. అంతకు ఎక్కువ కూడా అంటే జనాభా ప్రాతిపదికన ఆ ఊర్లో ఉన్న బూతుల స్థాయిలను బట్టి మనం ఇచ్చినాం. దాదాపు 20-25 ఇళ్ళు, ఒక దగ్గర 40 ఇళ్ళు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మాక్సిమం ఇప్పుడు అన్ని ఊర్లలో కూడా ఇళ్ళ గృహప్రవేశం జరుగుతున్నాయి. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ నడుస్తా ఉంది.